బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని తండ్రి మహమ్మద్ అక్బర్ హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని ఒక సంచిలో తీసుకెళ్లి నయాపూర్ బ్రిడ్జ్ పైనుంచి మూసీ నదిలో పడేశాడు. అయితే బాబు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం కోసం బండ్లగూడ పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రంతా గాలించినా మృతదేహం లభించకపోవడంతో ఈరోజు మరోసారి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని తండ్రి మహమ్మద్ అక్బర్ హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని ఒక సంచిలో తీసుకెళ్లి నయాపూర్ బ్రిడ్జ్ పైనుంచి మూసీ నదిలో పడేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుచిత, చెప్పండి. మూడేళ్ల బాబు అసలు ఆయనకి పుట్టిన దగ్గర నుంచి కూడా హెల్త్ బాగుండకపోవడం, నేను ఆయన హెల్త్ అంటే బాగా చూసుకోలేకపోతున్నాను అన్న గిల్టీతోనో మరి లేకపోతే ఏం చేయాలనిపించో కానీ ఆ తండ్రి అయితే మొత్తానికి కొడుకుని చంపేసి సంచిలో తీసుకెళ్లి నయాపూర్ అది కూడా పాతబస్తి బండ్లగూడ పొల్యూషన్ పరిధిలో జరిగింది. నయాపూర్ బ్రిడ్జ్ పైన నుంచి మూసీలో పడేసేటండి. పడేసిన తర్వాత కూడా అంటే ఈ పడేసిన విషయం కూడా తల్లికి తెలిసిందో తెలియలేదో కూడా ఇప్పటికైతే సమాచారం బయటికి రాలేదు. అయితే పడేసిన తర్వాత కూడా వెళ్ళి పోలీసులకు కూడా వెళ్ళి నా కొడుకు కనిపించడం లేదు అంటూ ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేము తప్పకుండా తల్లికి తెలిసి ఉండకపోవడం వల్లే వెళ్ళి ఫిర్యాదు కూడా ఇచ్చిన చెప్పిన తల్లికి కనుక తెలిసింటే తప్పకుండా ఇంత ఘటన ఇంత దారుణమైన జరిగి ఉండేది కాదు. సొంత కొడుకును కూడా ఆరోగ్యం బాగోట్లేదు అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి, అంటే ఎట్లను ఈ బాబుని నేను హాస్పిటల్ చూపించి బతికించుకోలేను అన్న ఉందో లేకపోతే ఏం చేయాలి బాబుని నేను అనుకున్నాడు. అని తండ్రి అయితే మొత్తానికి మహమ్మద్ అక్బర్ మొత్తానికి అయితే కొడుకుని చంపేసి అయితే ఒక సంచిలో కట్టుకున్న తర్వాత నయాపూర్ బ్రిడ్జ్ పైన నుంచి అయితే మూసిలో పడేశాడు. అయితే ఈ విషయం కూడా పోలీసులు ఆయన మీద అనుమానంతో తీవ్రంగా విచారిస్తే బయటకు వచ్చింది. అయితే పోలీసులకు కూడా నిజం కూడా ఒప్పుకున్నాడు మహమ్మద్ అక్బర్. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనం చూసుకున్నట్లయితే బండ్లగూడ పొల్యూషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన కూడా నిన్న జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో భాగంగా ఇప్పటికి కూడా బాబుకు సంబంధించిన మృతదేహం ఇంకా దొరకలేదు. బండ్లగూడ పోలీసులతో పాటు హైడ్రా అలాగే ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా మూసీలో ప్రస్తుతం ఈ బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తండ్రి చెప్పిన సమాచారం బట్టి అయితే మూసీ నదిని ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు పోలీసులు. అయితే పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అలాగే హైడ్రా బృందం కూడా ఆ బాబు మృతదేహం కోసం జల్లెడ పడుతుంది. తప్పకుండా నీళ్ళల్లో అది కొట్టుకుని వెళ్లే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే కవర్ లో కట్టి తీసుకొచ్చారు కాబట్టి. అలాగే డెడ్ బాడీ కాబట్టి తప్పకుండా అది నీళ్ళలో తేలే అవకాశం కూడా తప్పకుండా ఉంటది. అయితే నీళ్ళు బాగా రాత్రంతా కూడా పోలీసులు అయితే గాలించారు నదిలో. కాకపోతే బాబు మృతదేహం అయితే లభించలేదు. ఈ రోజు మళ్ళీ ఒకసారి కూడా మృతదేహం కోసం వెతికే అవకాశం కూడా ఉంది. అయితే ఇది కూడా నయాపూర్ బ్రిడ్జ్ ఏరియాలో కాకుండా దాని తర్వాత నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ప్రస్తుతం పోలీసులు అలాగే హైదరాబాద్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే బాల మృతదేహం కోసం వెతుకుతూ వస్తున్నారు. సుచిత, అసలు ఎందుకు హత్య చేశారని అతను ఏమైనా రీజన్ చెప్తున్నాడా? అంటే అతనికి హెల్త్ బాగోకపోవడం చేత ఇంత ఖర్చులు భరించలేకపోవడం కానీ రీజన్ ఏమైనా ఉందా? అసలు బాలుడి వయసు ఎంత ఉంటుంది? బాలుడికి 3 ఏళ్ల వయసు ఉంటుంది దాదాపు. అది కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా ఇలాంటి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎప్పుడు వస్తూనే ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. అంటే భరించలేకపోతున్నాను, ఖర్చులు నేను పెట్టలేకపోతున్నాను అనుకున్నాడో, లేకపోతే ఇప్పుడు బాబు రేపొద్దున నేను ఖర్చు పెట్టి బాబుని బతికించుకున్నా కూడా రేపొద్దున నాకు ఏం చేయడు అనుకున్నాడు. కానీ తండ్రి అయితే మొత్తానికి బాబుని అయితే చంపేశాడు. 3 ఏళ్ల చిన్న తండ్రి చంపేసిన తర్వాత కూడా అట్లీస్ట్ తల్లికి కూడా తెలుసు. తల్లే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నాన్నమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తాతలు ఉంటారు కదా ఇంట్లో, అటు ఫాదర్ అక్బర్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, ఎవరికి కూడా ప్రస్తుతం అయితే ఆయన చంపేసి పడేసిన తర్వాత అసలు బాబు కనిపించకపోతే 3 ఏళ్ల బాబు కనిపించకపోవడం ఏంటి, కిడ్నాప్ ఏమైనా ఎవరైనా చేశారా, లేకపోతే బయట ఉంటే ఎవరైనా ఎత్తుకుపోయారా ఏంటి అన్న కోణంలో ఫస్ట్ దర్యాప్తు జరిగింది. కాకపోతే దాని తర్వాత ఎందుకో తండ్రి మీద అంటే తండ్రి కొంచెం అనుమానాస్పదంగా బిహేవ్ చేయడంతో డౌట్ వచ్చి తండ్రిని కూడా
గట్టిగా విచారిస్తే అయితే ఈ విషయం తండ్రి ఒప్పుకున్నాను, నేనే ఇట్లా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పి ఖర్చులు భరించలేకపోతున్నా. ఒకళ్ళు నిజంగా ఖర్చులు పెట్టి నేను బతికించుకుంటా కూడా పొద్దున్న నాకు ఏం చేయలేదు కదా, మళ్ళీ అది కూడా బెడ్ లోనే ఉంటాడు అన్న కోణం, అంటే మంచానికి పరిమితే ఉంటాడు అన్న కోణంలో అయితే తండ్రి ఆలోచించి హత్య చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికి తండ్రి అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల నేను భరించలేకపోతున్నానన్న కారణం అయితే చెప్పడం జరిగింది. అయితే సుచిత, జనరల్గా ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లల పైన చాలా ప్రేమ ఉంటుంది, అంత ఈజీగా చంపుకునే అంత ఇదైతే ఉండదు. మీరు చెప్తున్నట్లు ఆ అబ్బాయికి ఖర్చు పెట్టలేకైనా అయి ఉండొచ్చు, లేదంటే అతనికి ఇప్పుడు ఈ హత్య జరిగింది అని చెప్పి తను ఒప్పుకున్న తర్వాత అతనిలో పశ్చాత్తాపం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే నార్మల్గా సరే నేనే చేశాను అని క్యాజువల్గా చెప్తున్నారా? లేదు, తప్పకుండా పశ్చాత్తాపం అనేది చూడడానికి అది ఇంతకు ముందు వేరే ఇలాంటి ఘటన ఇంతకుముందు కూడా జరిగాయి. ఇద్దరు పిల్లల్ని తండ్రి చంపేసిన ఘటనలు కూడా ఇంతకు ముందు చూసాము. అన్నిట్లో కూడా వాళ్ళు తప్పు చేసిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపానికి గురవుతున్నారు. ఎందుకంటే సొంత కొడుకు, తన చేతుల మీదుగా పెరిగిన 3 ఏళ్ల కొడుకు ఆయన చేతులతో ఆయన చంపేస్తున్నాడు అంటే తప్పకుండా చంపిన తర్వాత ఒప్పుకున్న తర్వాత పశ్చాత్తాపం తప్పకుండా ఫీల్ అవుతారు. ఎందుకంటే తల్లికి కూడా తెలియకుండా, తన భార్యకు కూడా తెలియకుండా చంపడం వలన తప్పకుండా భార్య జీవితంలో భార్య ముఖం కూడా చూపించుకోలేని, అంటే ఇంట్లో కానీ భార్య కానీ ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా తండ్రి పశ్చాత్తాపడే అవకాశం కూడా ఉన్నది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చాలా జరుగుతూ వచ్చాయి. తల్లి తండ్రి ఇద్దరు కలిసి పిల్లలు ఇద్దరిని చంపేసిన ఘటనలు కూడా ఇంతకు ముందు చూసాం. అలాగే ఒక తండ్రి తన ఇద్దరు కొడుకుల్ని కూడా, అంటే ఇద్దరు చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నారు అన్న ఆలోచనలో ఎక్కువ బాగా కొడితే వాళ్ళు కూడా చనిపోయిన ఘటన, అంటే కొడితే చనిపోయిన ఘటన అంటే అవేదో అనుకోకుండా జరిగినవి. కాకపోతే ఇది మాత్రం కావాలని, అంటే నేను భరించలేకపోతున్నాను, ఖర్చులు లేకపోతే నేను చూసుకోలేకపోతున్నాను అన్న దాంతో అయితే చంపేసాక కూడా తండ్రి ఒప్పుకున్నాను. తప్పకుండా తండ్రి పశ్చాత్తాప పడుతున్నానని కూడా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుచిత.